గినియాలోని జెరికోరే నగరంలో దారుణం. ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ, 100 మంది మృతి. మ్యాచ్ మధ్యలో రిఫరీ వివాదాస్పద నిర్ణయంతో గొడవ. కువైట్ ఎయిర్పోర్ట్లో భారతీయుల పడిగాపులు. ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు. ఇండియన్ ఎంబసీ ఎంట్రీతో సదుపాయాలు. ఇవాళ మహాయుతి కూటమి నేతల సమావేశం. సీఎం పదవిపై క్లారిటీ వచ్చే అవకాశం. ఇవాళ సిద్దిపేట జిల్లాలో రేవంత్ పర్యటన. బండతిమ్మాపూర్లో కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించనున్న సీఎం. హామీలు అమలు చేయకుండా బాబు ప్రజలపై భారం మోపుతున్నారు. 75,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్. హామీలను అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం దారుణం. సూపర్ 6 పథకాలకు కూటమి సర్కార్ మంగళం పాడిందన్న నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. బెంగల్ తుఫాను తీరం దాటినప్పటికీ కొనసాగుతున్న ప్రభావం. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు. తిరుపతి జిల్లా విస్తారంగా వర్షాలు. వాకాడు స్వర్ణముఖి నదికి పోటెత్తిన వరద. 8 గేట్ల ద్వారా 16,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. పంట నష్టంతో రైతులకు కష్టాలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో భారీ వర్షం. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. తమిళనాడులోని వేలేరులో భారీ వర్షాలు. ఇళ్లలోకి చేరిన వరద నీరు. ప్రజలు అవస్థలు. ఇవాటి నుంచి డిసెంబర్ 8 వరకు మావోయిస్టు పార్టీ పిఎల్జీ వార్షికోత్సవాలు. ఏజెన్సీ ప్రాంతాల్లో హైలైట్ ప్రకటించిన పోలీసులు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం. ఇండిగో సంస్థ నుంచి అందుబాటులో ప్రత్యేక ఎయిర్ బస్ సర్వీసులు. తిరుపతి జిల్లా తుమ్మలగుంట నుంచి చెవిరెడ్డి ఆధ్యాత్మిక పాదయాత్ర. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె సమర్పించే మొక్కులు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు సారె సమర్పించడం ఆనవాయితీ. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న తెలంగాణలో ప్రజల కోసం పోరాడతాం. బీఆర్ఎస్ ఓడిపోయాక ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తుందన్న సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని. కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు నిర్వీర్యం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్. హైదరాబాద్లోని ఉప్పల్ పిఎస్లో మహిళ హల్చల్. బ్రీతింగ్ ఎనలైజర్తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆగ్రహం. భద్రాద్రి జిల్లా సత్యనారాయణపురంలో వైభవంగా ఉర్సు ఉత్సవాలు. నాగుల్ మేరా పూజకు భారీగా తరలివచ్చిన భక్తులు. కొమరభీం జిల్లా జనకాపూర్లో భారీ చోరీ. ఓ ఇంట్లో 5 తులాల బంగారం, 20 తులాల వెండి, 75,000 నగదు అపహరణ. కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు. ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం, పడిపోయిన ఉష్ణోగ్రతలు, వణికిపోతున్న ప్రజలు. గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరీలో నమోదు. ముంబైలోని పలు ప్రాంతాల్లో అత్యంత కాలుష్యం నమోదు. పొగమంచుతో ఇబ్బంది పడుతున్న నగర వాసులు. నవంబర్లో పెరిగిన జీఎస్టీ వసూళ్లు. 1,82,000 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్రం వెల్లడి. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో బైడెన్ కుమారుడికి క్షమాభిక్ష. తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావేర్, కాలిఫోర్నియాలో కేసులు త్వరలో దిగిపోతున్న నేపథ్యంలో అధికారం వినియోగించుకున్న అమెరికా అధ్యక్షుడు.